పవర్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో ఎలిఫెంట్ ఇయర్ ప్లాంట్ను ఏ విధంగా నాటాలో మనం చూద్దాం. ఈ ఎలిఫెంట్ ఇయర్ ప్లాంట్ని నేను ఇంతకుముందు మట్టిలో కాకుండా నీళ్ళలో పెట్టి పెంచాను. ఆ వీడియోను కూడా రీసెంట్గా పోస్ట్ చేశాను, ఒకసారి చూడండి. మన ఇంటి దగ్గరే ముందర కొంచెం స్థలం ఉంటే ఆ స్థలంలో నాటాలని అనుకున్నాను. అది కూడా ఎంట్రీలోనే చూడటానికి బాగుంటుందనేసి. ఈ మట్టిలో ఇంతకుముందు వేరే చోట ఉండేటువంటి వానపాములు తెచ్చి చాలానే మట్టిలో వదిలాను. అప్పట్లో నాకు అందుబాటులో నల్ల మట్టి ఉండేది, సో ఎక్కువగా నల్ల మట్టినే నేను వేశాను. తర్వాత ఈ నల్ల మట్టి ఏమవుతుందంటే మనం పెంచే మొక్కలు నీరును నిల్వగా ఎక్కువగా ఉంచుతుంది, బురదగా ఉంటుంది. సో మొక్కకు ఎదుగుదల అనేది కొంచెం తగ్గుతుంది అనమాట. మొక్క రంగు మారడము అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో నేనేం చేసినానంటే అది గమనించినాక ఇంకా మొక్క ఈ విధంగా ఇబ్బంది పడుతుంది అనేసి ఎర్రమట్టి తెచ్చి వేయడం జరిగింది. ఎర్రమట్టి తెచ్చి వేయగానే మొక్క గ్రోత్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూశాను కాబట్టి దాన్నే ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఈ యొక్క ఎలిఫెంట్ ఇయర్ ప్లాంట్ వేర్లు చూస్తున్నారు కదా, తెల్లగా ఉన్నాయి, బాగా కొంచెం మందంగా లావుగా గుబురుగా ఎక్కువగా ఉన్నాయి. ఈ వీడియోని నేను ఒక చేత్తో రికార్డ్ చేస్తూ ఒక చేత్తో ఈ యొక్క మొక్కను నాటుతూ ఉన్నాను. కొంచెం వీడియో డిస్టర్బ్గా ఉంటుంది, దాని గురించి మీరేం పట్టించుకోవద్దండి. మొక్కను ఏ విధంగా నాటుతున్నానో దాని మీదే కాన్సన్ట్రేషన్ చేయండి. ఈ యొక్క ఎలిఫెంట్ ఇయర్ ప్లాంట్ నీళ్ళల్లో నేను ఎక్కువగా, అంటే మనం ఆ నీళ్ళని చేంజ్ చేయకోకుండా లేదా అదే నీళ్ళని ఎక్కువ రోజులు నిల్వ ఉంచడం వల్ల మొక్క ఆకులు అనేవి రంగు మారుతాయి. సో ఈ మొక్క ఆకులు రంగు కూడా మీరు మారడం చూశారు. ఈ యొక్క కాండం కలర్ కూడా పసుపు కలర్లోకి మారడం మీరు గమనిస్తారు. ఈ విధంగా మనం వాటర్లో పెంచే మొక్కలకు అప్పుడప్పుడు దానిలో సరిపడా మొక్కకు మినరల్స్ ఉండవు కాబట్టి అప్పుడప్పుడు నీళ్లు మార్చడం లేదా కొత్త నీరుని యాడ్ చేయడం ద్వారా మొక్క బాగా పెరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మొక్కను నాటేసాం. దీన్ని చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంది. ఎందుకు ఈ విధంగా కట్టానంటే ఈ కంచె వేయడానికి కొంచెం బాగుంటుంది అనేసి ఈ విధంగా కట్టాను.